ఈ తప్పు చేసిన వాడు భూమిలో బ్రతికి ఉండడం అడుగు కాదు, చేయాలి వాడు బ్రతికి ఉండడు అని ధైర్యంగా వెళ్ళాలంటాడు దావీదు. ఇవన్నీ వస్తున్నాడు ప్రవక్త. చూసి 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 ఆడెవడో కాదు దావీదు, వాడు రోవే అన్నాడు. ఆ తప్పు చేసిన వాడు ఎవడో కాదు, నువ్వే అని ఉండి చేసిన తప్పును స్ట్రైట్ గా పేరు చెప్పించాడండి ప్రవక్త. ఎప్పుడైతే ప్రవక్త దావీదు మొహం మీద చెప్పాడో తల దించుకున్నాడు. దావీదు మాట్లాడలేదు. చూడండి విషయం ఏంటంటే ఎప్పుడైతే ఆ తప్పు చేసి నువ్వు అనగానే వెంటనే మొత్తం జ్ఞాపకం వచ్చేసి దానికి జ్ఞాపకం వచ్చేసి తల కింద వేసుకుంటాడండి. ఒప్పుకున్నాడు. చూడండి చెప్తాను చూడండి. చదవమ్మా. ఆ మనుషుడు నేనే, ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిచ్చిన దేవుడగా నాతాను దావీదును చూసి ఆ మనుషుడు నేను ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిచ్చిన దేవుడగా ఇశ్రాయేలు మీద నేను రాజుగా పట్టాభిషేకం చేసి సౌలు చేతుల నుండి నేను విడిపించి నీ యజమానుని నగరిని ఉపయోగించి నీ యజమానుని స్త్రీలను నీకు అవసరం చేయించి ఇశ్రాయేలు వారిని యూదా వారిని నీకు అప్పగించింది. ఇది చాలామంది వాడిని ఇచ్చి ఉంటున్నావు. నువ్వేం చేశావు దావీదు? ఊరియా భార్యను తీసుకొని వచ్చి తప్పు చేయడమే కాకుండా చంపిస్తారా? ముందు వ్యభిచారం చేసావు మొదటి కేసు, రెండోది హత్య చేశావు రెండో కేసు, రెండు కేసులో నువ్వు దోషిని అని ఎప్పుడైతే రెండు ప్రవక్త చేత దావీదు వారికి దేవుడు చెప్పించిన మరుక్షణంలో దావీదు ఏడవడం ప్రారంభించాడు. బాధపడుతున్నాడు. ఎంత బాధపడుతున్నాడో, ఎంత పశ్చాత్తాపడుతున్నాడో ఈ సందర్భం జరిగిన తర్వాత మనకు తెలియాలంటే కీర్తన గ్రంథం 50వ అధ్యాయం వెళ్ళిపోవాలండి. అక్కడ చూడండి, ఇలా ప్రవక్త వచ్చి వెళ్ళిన తర్వాత దావీదు రాసిన కీర్తన కూడా దాని పైన రాయి ఉంటుంది చూడండి. మొదటి వచనం పైన చూడండి ఒకసారి. కీర్తన గ్రంథం 51వ అధ్యాయము, కీర్తన గ్రంథం 51వ అధ్యాయము ఆ మొదటి వచనం పైన చూడండి. ప్రధాన గాయకుడికి దావీదు బత్షెబ యొద్దకు వెళ్ళిన తరువాత నాతాను ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన. అంటే ప్రవక్త వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఆ బాధతో పశ్చాత్తాపడుతూ దావీదు రాసినటువంటి కీర్తన ఇది. ఏడాస్తుడు చూడండి ఎంత మంచి మాటలు మాట్లాడుతున్నాడు దావీదు. దేవా నీ కృప చెప్పున నన్ను కరుణింపుగా, నీ వాత్సల్య బాహుల్యము చెప్పున నా అతిక్రమలను తుడిచినయ్యా, నా దోషము పోగొట్టినను బాగుగా కరుణుగా, నా పాపం పోగొట్టినను పవిత్రపరచుగా, నా అతిక్రమము నాకు తెలిసినవి, నా పాపదళ్లకు నా ఎదురున్నది. ఎంత మంచిగా పూర్తిగా చూడండి దావీదు. నేను పాపం చేశాను, నేను అన్ని అతిక్రమించాను ఆజ్ఞలు, నేను ఎంత తప్పు చేశానో నాకు అర్థమైపోతుంది అని దావీదు పశ్చాత్తాపడతాడండి. ఎవరి తప్పు చేసిన తర్వాత దాన్ని ఒప్పుకున్నాడండి, పశ్చాత్తాపడ్డాడండి దావీదు. ఇలా దావీదు చేసిన తప్పును ఒప్పుకొని పశ్చాత్తాపడ్డాడు కాబట్టి దావీదు ప్రాణం నిలబడింది. అంతేకాదు దావీదు సింహాసనం అలాగే ఉండింది. అప్పటికి ఒకవేళ ఈ విషయంలో కానీ దావీదు చేసేటప్పుడు ఒప్పుకోకుండా కప్పుకునే ప్రయత్నం చేసినట్టయితే ఆ రోజే దేవుడి చేత చంపబడేవాడు దావీదు. కానీ దావీదు ఒప్పుకున్నాడండి, యథార్థంగా ఒప్పుకున్నాడు. ఎందుకు ఎంత మంచి మనసు ఉండండి. ఆయన ఒప్పుకున్నాడు కాబట్టి ఆయన సింహాసనం అలాగే ఉంచాడు దేవుడు. ఆయన ఒప్పుకున్నాడు కాబట్టి ఇంకా కొత్త స్థితిలో దావీదు నిలబెట్టాడు దేవుడు. అంటే చేసిన తప్పును ఒప్పుకుంటే దావీదులో నిలబడిపోతాం, చేసిన తప్పును ఒప్పుకుంటే దావీదులో ఉన్నతమైన స్థితి దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఎప్పుడు మనం ఎలా ఉంటామన్నప్పుడు అండి ఏదో తప్పు చేసి యథార్థంగా ఒప్పుకోవాలి. మనం ఒక మాట మనం అనుకోండి, ఆ మాట అన్నాడు అన్నప్పుడు నిజమేనండి నేను అనేసానండి, పొరపాటు అయిపోయిందండి, మీకు అన్నానండి, ఎంత బాగుంది చెప్పండి. నేను ఎందుకు అన్నానంటే ఎందుకు తెలిసిందంటే అది ఎక్స్ప్లెనేషన్ కూడా కాదు. అన్నారా లేదన్నప్పుడు అంటే అన్నాను, లేదంటే అనలేదు. ఒప్పుకోవాలి. అది మంచి లక్షణం అండి. చేసిన తప్పును ఒప్పుకోవడం అనేది చాలా గొప్ప లక్షణం. ఈ దావీదులో కనబడుతుంది. అందుకే దావీదును దేవుడు చాలా ఇష్టపడ్డాడు. దావీదు మనసు ఎంత గొప్పది. నా ఉద్దేశాలన్నీ తెలుసు. ఆయన ఉద్దేశించిన దేవుడి ఉద్దేశాల్లో ఏంటన్నప్పుడు చేసిన తప్పును ఒప్పుకోవడం కూడా ఆయనకి ఇష్టం అండి. అది దావీదుకు తెలుసు. అందుకే ఒప్పుకున్నాడు.